చిత్తోడ్గఢ్ నగరంలో మోహన్ మరియు బోలా అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. పెద్దవాడు చాలా తెలివైనవాడు. అయితే చిన్నవాడు పేరుకు తగ్గ అమాయకుడు. మోహన్ మరియు తన భార్యకు బోలా అంటే అస్సలు ఇష్టముండదు. వాళ్ళు వేచి చూస్తున్నారు. వాళ్ళు బోలాని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఎదురు చూస్తున్నారు. త్వరగా ఏదోటి చేయండి. ఈ బోలారాముడికి ఫ్రీగా రోటీలు పెట్టడం నాకు తప్పుతుంది. నేను కూడా ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను. అలాంటి ఛాన్స్ దొరికితే నేనే వాణ్ణి ఇంటిలోంచి తన్ని తన్ని తరిమి కొడతాను. ఒకరోజు ఆ ఊర్లో రాజు ప్రకటించాడు, ఎవరైతే క్యారెట్ని బాగా పండిస్తారో వాళ్ళకి బహుమతి ఇస్తానని. ఇది విన్నాక మోహన్కి అత్యాశ మొదలవుతుంది. ఒకవేళ నేనే గాని క్యారెట్ని బాగా పండిస్తే నాకే ఆ బహుమతి దక్కుతుంది. కానీ ఆ బహుమతి బోలాతోనే నేను పంచుకోవాలి. వాడికి పొలం పనులే రావు. కష్టపడేది నేను, కానీ బహుమతి మాత్రం వాడితో పంచుకోవాలి. మీరొక పనెందుకు చేయకూడదు? బోలాకి ఇవ్వాల్సిన పొలం అతనికిచ్చేయండి. అందులో అతనేం చేయలేడు. మనం ఎంచక్కా మన పంట పండించుకుందాం మరియు బహుమతి పొందుదాం. మోహన్ భార్య చెప్పిందే చేస్తాడు. తమ్ముడికి బంజరు భూమి ఇచ్చి ఇంటి నుంచి వెళ్ళగొడతాడు. బోలా, నువ్వు నన్ను తప్పుగా అనుకోకు. నేను రాజుగారు చెప్పిందే అనుసరించాలని అనుకుంటున్నాను. అయినా ఈ రోజు కాకపోతే రేపైనా సరే భూమిని పంచుకోవాలి కదా. ఈ విధంగా తెలివైన మోహన్ తన పొలంలో క్యారెట్ పండును పండిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అతని పొలంలో చాలా మంచి క్యారెట్ పండుతుంది. మరోవైపు పాపం బోలా తన బంజరు భూమిలో ఏదీ పండించలేకపోతాడు. ఎందుకంటే అక్కడ నాగలి పెట్టడం కూడా సాధ్యం కాదు. బోలా తన బంజరు భూమి పక్కనే చిన్న గుడిసెలో ఉంటాడు. ఇలానే రోజులు గడుస్తాయి. పోటీ రోజు దగ్గర పడుతుంది. ఒకరోజు దిగులుగా ఉన్న బోలా తన పొలంలో కూర్చుని ఉంటాడు. అప్పుడే ఒక కుందేలు గెంతుకుంటూ గెంతుకుంటూ తన దగ్గరికి వస్తుంది. మరియు అది పదే పదే బోలా చేతిని నాకుతుంది, ఏదో తనతో చెప్పాలి అన్నట్లు. అరే, ఈ బంజరు భూమిలో ఈ కుందేలేం చేస్తుంది? నన్ను ఎక్కడికో తీసుకువెళ్ళాలి అనుకుంటుంది. బోలా కుందేలుతో పాటు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కుందేలు అతన్ని కొన్ని రాళ్ల దగ్గరికి తీసుకువెళ్తుంది. రాళ్ల కింద కొన్ని కుందేలు ఇరుక్కుపోవడం అతను చూస్తాడు. బోలా జాగ్రత్తగా ఒక్కొక్క కుందేల్ని బయటికి తీసి పెడతాడు. అప్పుడు ఆ కుందేలు బోలాకి కృతజ్ఞతలు చెప్తూ ఇలా అంటుంది. నీకు చాలా ధన్యవాదాలు. ఈరోజు నువ్వు నా కుటుంబాన్ని కాపాడావు. నీ ఈ ఉపకారం నేను ఎప్పటికీ మరోలేను. నువ్వు నాకు సహాయం చేశావు. అందుకే నేను నీకు క్యారెట్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఒక మాయా క్యారెట్. దీన్ని బంజరు భూమిలో వెయ్యు. అప్పుడు చూడు దీని చమత్కారం. మాయా క్యారెట్ బోలా కుందేలు చెప్పినట్లే చేశాడు. తను మట్టంతా తవ్వి ఇలా క్యారెట్ వేశాడో లేదో మొత్తం పొలమంతా నిగనిగలాడే క్యారెట్తో నిండిపోయింది. దేవుడా, ఇది నిజంగానే క్యారెట్ పంటలా అయిపోయింది. మాయా క్యారెట్ ఇచ్చిన కుందేలా, నీకు చాలా చాలా ధన్యవాదాలు. మరుసటి రోజు పోటీ రోజు. అందరూ తమ తమ క్యారెట్లను తీసుకుని రాజుగారి దర్బార్కి వచ్చారు. బోలా కూడా తన క్యారెట్లను తీసుకొచ్చాడు. రాజుగారు బోలా క్యారెట్లను చూసి చాలా సంతోషిస్తారు. అద్భుతం! ఇవి నిజంగా లావుగా ఎర్రగా పండిన క్యారెట్లు. ఇంత అందమైన క్యారెట్లు ఇప్పటి వరకు నేనెన్నడూ చూడలేదు. నేను వెతుకుతున్న క్యారెట్లు ఇవేనేమో కదా. అయితే రాజుగారు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అడుగుతారు. నిజం చెప్పు, ఈ క్యారెట్లు నిజంగా నీ పొలంలో పండించినవా, లేదా ఏదైనా మాయా క్యారెట్లా? రాజుగారు, నిజం చెప్పాలంటే ఇవి నాకు ఎవరో ఇచ్చిన మాయా క్యారెట్లు. బోలా యథార్థం చెప్తాడు. రాజుగారు అప్పుడు ప్రసన్నమై ఇలా అంటారు. నేను ఎప్పటినుండో వెతుకుతున్న క్యారెట్లు ఇవే. అసలేమైందంటే సంవత్సరం క్రితం నా కూతురు ఒక కుందేల్ని తిరస్కరించింది. కోపం వచ్చిన కుందేలు నా కూతుర్ని రాయవమ్మని శపించింది. దాని విముక్తి రహస్యం మాయాజాలమైన క్యారెట్కు మాత్రమే తెలుసు. అప్పుడు రాజావారు ఆ క్యారెట్లను తీసుకెళ్లి ఆమె పెదవులపై రాస్తారు. ఆ క్యారెట్ని ఎప్పుడైతే ఆమె పెదవులకు తాకిస్తారో ఆమె మనిషిలా మారుతుంది. రాకుమారి చూడటానికి చాలా చాలా అందంగా ఉంది. బోలా ఆమెను చూస్తూనే ఆకర్షితుడవుతాడు. రాజకుమారి కూడా బోలాను ప్రేమించడం మొదలుపెడుతుంది. రాజుగారికి చూసిన వెంటనే అంతా అర్థమైపోతుంది. బోలాతో ఇలా అంటారు. బోలా, నీ వల్లే ఈరోజు నా కూతుర్ని సజీవంగా చూసుకుంటున్నాను. నువ్వు ఆ కుందేలకు సహాయం చేయకపోతే ఈ మాయా క్యారెట్ మనకు దొరికేది కాదు. అందుకే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మహారాజా, యువరానికి అంతకన్నా మంచి వాళ్ళు దొరుకుతారు. ఈ పేదవాడితో ఎలా? నిజమే గాని నీలాంటి నిజాయితీపరుడైతే దొరకడు. యువరాణి ఒక్కగానొక కూతురు. నాకేదైతే ఉందో అదంతా ఈ రోజు నుంచి మీ ఇద్దరిది. అందుకే ఇకపై మీరిద్దరూ ఈ బంగ్లాలో నాతోనే ఉంటారు. ఇలా అని రాజా వారిద్దరి పెళ్లి చేసేస్తారు. మరియు బోలా నిన్నటి వరకు ఒక పేద రైతు ఈరోజు ఆ ఆస్థానానికి రాజు. ఇది చూసిన వాళ్ళ అన్నా వదన చాలా ప్రాయశ్చాత్తపడతారు. కానీ వాళ్ళిద్దరూ పశ్చాత్తాపపడడం కన్నా ఇంకేం చేయగలరు?